ఆర్ యు రెడీ? ఈరోజు మన ప్రసంగం అంశం యేసయ్య చేసిన గొప్ప కార్యాలు తెలియపరచాలి. ఈరోజు మన ప్రసంగాంశం యేసయ్య చేసిన గొప్ప కార్యాలు తెలియపరచాలి. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 5వ వాక్యం, యెహోవాను గురించి కీర్తన పాడుడి, ఆయన తన మహత్యమును వెల్లడిపరిచెను, భూమి యందంతటను ఇది తెలియబడును. బుక్ ఆఫ్ ఐజయా 12th chapter 5th verse. Sing to the Lord, for he has done glorious things. Let this be known to all the world. దేవాది దేవుడు యెషయా ప్రవక్తను నిలబెట్టి ఒక గొప్ప సత్యాన్ని తెలియపరుస్తున్నాడు. ఆ సత్యం ఏంటంటే, దేవుడు కోపంగా లేడు, దేవుని యొక్క కోపము చల్లారింది, ఆయన మిమ్ములను ఆదరించబోతున్నాడు. దీనిని ప్రపంచమంతా తెలియపరచండి, ఈ సువార్తను ప్రపంచమంతా తెలియపరచండి. నేను మిమ్ములను ఆదరించబోతున్నాను, నేను మిమ్ములను కనికరించబోతున్నాను, నేను మిమ్ములను దర్శించబోతున్నాను. మీరు భయపడక ఆయన యందు నమ్మిక ఉంచుడి, రక్షణార్థమైన బావులలో నీళ్లను చేదుకొనుడి. మహిమ కలిగిన కార్యాలు చేశాడు. ఆ మహిమ కలిగిన కార్యాలు చేశాడే ఆయనను గురించి భూమి అందంతట, హోల్ వరల్డ్, ఆల్ ద వరల్డ్, భూమి అందంతటా తెలియపరచాలి ఈ సాక్ష్యాన్ని. యెషయా గ్రంథం 1వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు దేవుని యొక్క ఉగ్రత, కోపము, ఇటువంటి అన్నీ తెలియపరిచాడు. కానీ 11వ అధ్యాయంలోనికి రాగానే ఒక అద్భుతమైన సత్యాన్ని బయట తీసుకొస్తున్నాడు. ఈషాయి మొద్దు నుండి ఒక చిగురు బయటకు వస్తుంది, దాని వేరులో నుండి అంకురము ఎదిగి బహుగా ఫలించును. ఆయన సమాధానం తీసుకొస్తాడు, ఏమేమి చేస్తాడో తెలియపరుస్తాడు. యేసు ప్రభు ద్వారా ఇవన్నీ జరగబోతున్నాయి. ఈ సువార్తను, ఈ సాక్ష్యాన్ని ప్రతి ఒక్కళ్ళకి బూదిగంతముల వరకు తెలియపరచండి. పాత నిబంధన భక్తులకు వాళ్ళు యేసయ్య గురించి తెలియపరచడానికి వాళ్ళు కుదరలా. కానీ కొత్త నిబంధన భక్తులైన నీకు నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆయన సిలువలో మరణించాడు అని, 3వ రోజు తిరిగి లేచాడని, దేవుని కోపం, ఉగ్రత, తండ్రి అయిన దేవుని కోపం ఆయన మీద పడిందని, మనం తప్పింపబడ్డామని, ఈ సాక్ష్యాన్ని, ఈ సువార్తను భూమి అందంతటా తెలియపరచాలి. ఆల్ ద వరల్డ్ మనం తెలియపరచాలి. యేసు ప్రభు వారి సమాధి దగ్గరకి కొంతమంది స్త్రీలు వచ్చారు. వెంటనే దేవదూత అన్న మాట ఏంటి తెలుసా? ఆయన ఎక్కడ లేడు, ఆయన చెప్పినట్లు ఆయన లేచి ఉన్నాడు, మీరు తెలియపరచండి ఈ సంఘటనను, ఇప్పుడు జరిగిన ఈ సంఘటనను మీరు తెలియపరచండి. వాళ్ళు సాక్ష్యాన్ని పేతురుకును మిగతా శిష్యులకు వాళ్ళు తెలియపరిచారు. ఆ శిష్యులు పేతురు, యాకోబు, యోహాను, మిగతా శిష్యులు అనేక చోట్లకెళ్ళి ఆ సాక్ష్యాన్ని తెలియపరిచారు. దేవుని బిడ్డలారా, వాళ్ళని ఈ సాక్ష్యం చెప్పొద్దు అన్నారు. యేసయ్య తిరిగి లేచాడే, ఆ సాక్ష్యం నువ్వు చెప్పొద్దు అన్నారు. కానీ వారు ఏమన్నారు తెలుసా? ఎలా చెప్పకుండా ఉంటాం? మేము కళ్ళారా మేము చూసాం, ఆయనని మేము చూసాం, ఆయనని మేము ముట్టాం, ఆయన్ని మేము స్పర్శించాం. ప్రాణం అన్నా పెనయంగా పెడతాము, కానీ ఈ సాక్ష్యాన్ని, ఈ జరిగిన సంఘటన మేము దాచిపెట్టలేం. ఇది రహస్యంగా ఒక మూల జరిగింది కాదు, పబ్లిక్గా దారి పక్కన గొల్గోతా కొండపైన జరిగింది. ఇది ఒక సమాధి దగ్గర జరిగిన సంఘటన. మేము రహస్యము కాదు, ఇది మేము తెలియపరుస్తాము. ఈ రోజున మన జీవితంలో జరిగిన గొప్ప విశేషం ఏంటి తెలుసా? పాపులైన మనం, దేవుని ఉగ్రత పడవలసిన మనం, మన జీవితాన్ని దేవుడు ఆ ఉగ్రత నుండి తప్పించాడే. సిలువ ప్రేమను మనం పొందుకున్నామే. ఆ సాక్ష్యాన్ని భూని గంతముల వరకు తెలియపరచాలి. నీ పక్కనోళ్ళకి తెలియపరచాలి, నీ కొలీగ్స్కి తెలియపరచాలి, నీ ఫ్రెండ్స్కి తెలియపరచాలి, నీ బంధువులకు తెలియపరచాలి. ఇది మన బాధ్యత, ఇది మన మిషన్, ఇది మన దౌత్యం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని చేత శక్తివంతంగా వాడబడిన దైవజనులు, ప్రొఫెట్
టీబీ జోషువా. ప్రాఫెట్ టీబీ జోషువా గారు ఎక్కడికి వెళ్ళినా తన సాక్ష్యాన్ని తెలియపరుస్తూ ఉంటారు. ఆ సాక్ష్యం ఏంటి తెలుసా? నేను దీనుణ్ణి, దరిద్రుణ్ణి, కానీ సిలువ ప్రేమ, సిలువ మరణ పునరుద్ధానాలు నా జీవితాన్ని మార్చింది అని సాక్ష్యం చెప్తూ ఉంటాడు. అందరూ అడుగుతుంటారు, ఇన్నిసార్లు మీరు చెప్పాలా సార్? ఇన్నిసార్లు కాదు, నా తుది శ్వాస వరకు ఈ సాక్ష్యం చెప్పే తీరతా. ఎందుకు తెలుసా? దేవుడు చేసిన కార్యాన్ని బూది గంతముల వరకు నేను తెలియపరచాలి. ఆల్ ద వరల్డ్ నేను తెలియపరచాలి. ప్రాఫెట్ టీబీ జోషువా గారు ఒక దీన కుటుంబంలో ఆయన జన్మించాడు. నైజీరియా ప్రాంతంలో లాగోస్ అన్న పట్టణము నుండి దాదాపు 256 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మూల కుగ్రామంలో జన్మించాడు. ఈయన జన్మించిన కొన్ని రోజులకే, వారం కూడా అవల, కొన్ని రోజులకే వాళ్ళ నాన్నగారు మరణించారు. అమ్మకి ఫుల్ బాధ్యత, తన కుమారుడు పట్ల అమ్మ తీసుకుంది బాధ్యత. ప్రాఫెట్ టీబీ జోషువా గారు తన 7వ రోజున, పుట్టిన 7వ రోజున నేల మీద వాళ్ళ అమ్మ పడుకోబెట్టింది. పక్కన ఒక కొండ ఉంది. ఆ కొండ నుండి ఒక పెద్ద బండరాయి వచ్చి వాళ్ళ ఇంటి మీద పడింది. ఆ ఇంటి మీద పడగానే అది పడటం తన ఇంటి మీద పడింది. కానీ ఎక్కడ పడిందంటే టీబీ జోషువా గారు 7వ రోజున పడుకొని ఉన్నారే, పుట్టిన 7వ రోజున తన తల పక్కన పడింది. కానీ ఆ రాయి తన తల మీద పడలా. వెంటనే ఆ అమ్మ అనుకుంది, ఇది దేవుడు దయ వలనే జరిగింది తప్ప మానసిక శక్తి వలన జరగల. అందువలన అతనికి ఏమని పేరు పెట్టిందంటే తమితోటి అని చెప్పి, బలోగాన్ అని చెప్పి టీబీ జోషువా అని నామకరణం చేసింది. ఏ నామకరణం చేసిందంటే టెమిటోపి బేలగాన్ జోషువా అని చెప్పింది. టెమిటోపి అన్న మాటకి అర్థం దేవుడు దయ, దేవుడు మహిమ, దేవుని కృప నా బిడ్డను కాపాడిందని చెప్పి టెమిటోపి బలోగాన్ జోషువా అని నామకరణం చేసింది. చాలా దీన కుటుంబంలో జన్మించిన ప్రాఫెట్ టీబీ జోషువా, అతనికి అమ్మ చదువు పట్ల ఆసక్తి పుట్టించింది. చదువుకుంటే జీవితం మారిపోద్ది, చదువుకుంటే నువ్వు ఉన్నత స్థానానికి రాగలవు. అందువలన చదువుకోవడానికి అమ్మ ఏ కూలి పని చేసినా తన బిడ్డను చదివించడానికి ప్రోత్సహించింది. కానీ ఇతను చదివింది 10వ తరగతి వరకు మాత్రమే. దానికి మించి ఇతను చదవాల. ఎందుకంటే ఇంకా అమ్మకి ఫీజు కట్టడానికి మార్గం లేదు. తద్వారా చదువు యొక్క రుచిని ఎరిగాడు గనక అనేక మందిని చూశాడు. చదువుకుంటేనే పైకి వస్తాంరా అనుకొని చెప్పి అతను ఏం చేసేవాడంటే, అమ్మ ఫీజు కట్టడానికి మార్గం లేనప్పుడు పగలు స్కూల్కి వెళ్ళి సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు, 9 గంటల వరకు దగ్గరున్న కోళ్ళ ఫామ్ దగ్గరికి వెళ్ళి ఆ కోళ్ళ ఫామ్ యొక్క చెత్త మిగతా అంతా ఒక బస్తాలో వేసుకొని వెళ్ళి ఇంకొక చోట పారేస్తూ ఉండేవాడు. ఆయన కొద్దిగా డబ్బులు ఇస్తుండేవాడు. అమ్మనేది, ఈ డబ్బు నాకు అక్కర్లా, నువ్వు చదువుకోవడానికి ఉపయోగించుకో, అలాగే దాచిపెట్టుకొని నెల ఫీజు కట్టేవాడు. టీబీ జోషువా తన 2వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి 2 నెలలకి ఒక్కసారి బైబిల్ కంప్లీట్ చేసేవాడు. పాత నిబంధన, కొత్త నిబంధన. 2వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి 2 నెలలకి బైబిల్ని కంప్లీట్ చేసేవాడు. అతనికి అర్థమవని, అర్థం కాకపోని అతనికి అర్థమైంది ఈ యేసయ్య నా స్థితిని మారుస్తాడు అని. అతను అలా ముందుకు వెళ్తూ అలా బైబిల్ పట్టుకుని అలా ఉన్నప్పుడు క్లాస్ రూములో అన్ని పుస్తకాలతో పాటు ఒక బైబిల్ను కూడా ఉంచుకునేవాడు. అలా చేస్తూ ఉండగా అతన్ని చూసి ఏమనేవాళ్ళంటే లిటిల్ పాస్టర్, చిన్న పాస్టర్ అంటూ ఉండేవాడు. దేవుణ్ణి శక్తి ఏంటో గమనించాడు. వాక్యం చదవగానే అర్థమైంది, నా స్థితిని మార్చగలిగిన ఒక తండ్రి ఉన్నాడంటే ఈయన ఒక్కడే నా స్థితిని మార్చగలడు, ఇక ఎవరు నా స్థితిని మార్చలేరు. ఒక మాట మీరు గమనించండి, ఆయన చరిత్ర గురించి నేను వింటుంటే నేను ఆశ్చర్యపోయా. 2వ తరగతి నుండి 10వ తరగతి లోపల ప్రతి 2 నెలలకి బైబిల్ కంప్లీట్ చేశాడంటే వాక్యం పట్ల ఉన్న ఆసక్తి చూడండి, ఆ వాక్యమే అతన్ని ఎలా హెచ్చించిందో చూడండి. ఒక రోజున 7వ తరగతి చదువుతున్నప్పుడు ఒక దెయ్యం పట్టిన వ్యక్తి గొడ్డలు తీసుకొని క్లాస్ రూమ్కి వచ్చేసాడు. గొడ్డలు తీసుకొని క్లాస్ రూమ్కి రాగానే క్లాసులో ఉన్న టీచర్ గట్టిగా
టీచర్ అమ్మ గట్టిగా కేకలు పెట్టింది. అక్కడ ఉన్న విద్యార్థులందరూ కేకలు పెట్టారు. అతను బైబిల్ చదువుతున్నాడు గనక, బైబిల్ చదివే అలవాటు ఉంది గనక ఎవరో అతన్ని ప్రేరేపిస్తున్నట్టు అనిపించింది. వెంటనే ఆ ప్రేరేపణకు లోబడి ఆ క్లాస్ రూములో ఆ దెయ్యం పట్టిన వ్యక్తి గొడ్డలు పట్టుకొని వచ్చాడే, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నజరేయుడైన యేసయ్య నామములో ఆజ్ఞాపిస్తాను, ఆ గొడ్డలి నాకు ఇచ్చే అన్నాడు. అనగానే ఆ దెయ్యం పట్టిన వ్యక్తి గొడ్డలి ఇచ్చి కిందకి పడి వెలవెలలాడి తిరిగి నిలబడ్డాడు. స్పాట్లో దేవాది దేవుడు అతనికి స్వస్థత ఇచ్చాడు. ఇక అంతే, క్లాస్ రూములో ఈ జరిగిన సంఘటన చూసి ఆ పిల్లలందరూ కలిసి వాళ్ళ అమ్మా నాన్నకు తెలియపరిచారు. వాళ్ళ అమ్మా నాన్నకి ఎవరికి అనారోగ్యంగా ఉన్నా స్కూల్కి వచ్చేవారు. టీబీ జోష్వా ప్రార్థన చేస్తుండేవాడు. 7వ తరగతి నుండే ప్రార్థన చేస్తుండగా అద్భుతాలు, సూచక్రియలు, మత్కార్యాలు, వీల్ చైర్లో ఉన్న వాళ్ళు లేచి నిలబడిపోయేవాళ్ళు, ఎయిడ్స్ పేషెంట్లు స్వస్థత పొందేవాళ్ళు. అలా చేస్తూ ఉండేవాడు. 10వ తరగతి కల్లా వచ్చి రాగానే అర్థమైంది, పాస్టర్ వృత్తి చేస్తే నాకు డబ్బులు నేను సంపాదించలేను, నేను పైకి రాలేను, అందరూ ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతున్నారే తప్ప నేను పైకి రాలేను, నేను పైకి రావాలి అంటే నేను ఏదైనా ఉద్యోగం చేయాలని చెప్పి మిలిటరీలో జాయిన్ అవ్వడానికి వెళ్ళాడు. అతను మిలిటరీలో జాయిన్ అవ్వడానికి వెళ్ళాలంటే ఆయన ఉన్న ఊరు నుండి 4 రోజుల ప్రయాణం. కానీ 4 రోజుల ప్రయాణం అప్పటి కాలంలో ఉన్న రవాణా సౌకర్యమైన స్టీమ్ ఇంజిన్ ఎక్కాడు. ఆ స్టీమ్ ఇంజిన్ మధ్యలో ఆగిపోయింది, వెళ్ళడానికి కుదరలా. తిరిగి వచ్చాడు. దేవుడు ప్రేరేపించాడు, నేను నిన్ను ఉద్యోగిగా చూడలా, నా సేవకుడిగా నేను నిన్ను చూశాను అన్నాడు. అంతే, నైజీరియా లాగోస్ అన్న ప్రాంతానికి వచ్చాడు. 8 మందితో స్టార్ట్ చేశాడు. కొన్ని వేల 10,000, 20,000, 30,000, 40,000, కొన్ని లక్షల మందికి దైవజనుడిగా మారిపోయాడు. సినగోగ్ చర్చ్ ఆఫ్ ఆల్ నేషన్స్ స్థాపించాడు. ఆయన్ని గొప్ప ఫిలియాంథ్రఫిస్ట్ అంటారు. బైబిల్ మాత్రమే కాదు ఆయన బోధించడం, ఏం కూడా చేసేవాడు తెలుసా? అతను పేదరికం నుండి బయటకు వచ్చాడు గనక విద్యార్థులకు చదివించాలని చెప్పి పాకిస్తాన్లో స్కూల్ను స్టార్ట్ చేశాడు. ఎక్కడ పేద దేశం ఉందో ఆఫ్ఘనిస్తాన్, ఎక్కడైతే పేద దేశం ఉందో అక్కడ అన్ని స్కూల్ స్టార్ట్ చేశాడు. ఈయన మందిరం నుండి వచ్చే డబ్బుతో ఖర్చు పెట్టేవాడు. కొన్ని వేల, మిలియన్ల, ట్రిలియన్ల బియ్యపు బస్తాలు పేదవాళ్ళకి ఇచ్చేశాడు. వీల్ చైర్లు ఇచ్చేశాడు. 3 చక్రాల బండిల్ని ఇచ్చాడు. నైజీరియా ప్రభుత్వం మనకి ఎలాగైతే ఇండియాలో జనవరి 26వ తారీఖు, ఆగస్టు 15వ తారీఖు ఎలాగైతే రకరకాల సేవలు చేశారని అవార్డులు ఇస్తారో, అటువంటిది నైజీరియాలోనే టాప్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే ప్రాఫెట్ టీబీ జోషువాకి ఇచ్చారు. ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు, ఎన్నో ఎగతాళి ఎదుర్కొన్నాడు. కానీ అటువంటి దైవజనుడు ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యం చెప్పేది ఏంటి తెలుసా? సిలువ ప్రేమ నా జీవితాన్ని మార్చింది, దేవుని వాక్యం నా జీవితాన్ని మార్చింది, నా కుటుంబాన్ని కట్టింది, ఇతరుల జీవితాన్ని మార్చింది. ఆయన జూన్ 12, 1963వ సంవత్సరం జన్మించారు. మరలా దేవుని సన్నిధికి జూన్ 5వ తారీఖు 2021వ సంవత్సరం దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, ఆయన మరణించినప్పుడు కూడా ఆయన చివరి మాటలు ఇదే, ఒకే ఒక్క జీవితం, ఈ ఒక్క జీవితాన్ని యేసయ్యకు మహిమార్థంగా నేను మార్చుకున్నా, యేసయ్యకు మహిమార్థంగా మార్చుకున్నా. ఈరోజు నేను చెప్పనా, నజరేయుడైన యేసయ్య అధికారం గల నామములో నీ జీవితంలో చేసినది ప్రపంచానికి తెలియపరచాలి, కుటుంబాలకి తెలియపరచాలి. ఇటువంటి గొప్ప కార్యం నీ కొరకు, నా కొరకు ఆయన చేయగలిగిన గొప్ప దేవుడు. నిన్ను ఆయన ప్రేమించాడు, ఆయన నీ కొరకు, నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన చేసిన త్యాగాన్ని తెలియపరచాలి.